ఏసీపీ హనుమకొండ గారు అలాగే కమిషనరేట్ ప్రాంతాన్ని మాదక ద్రవ్య రహిత అమ్మాయిలు అనాలి. ఓకేనా? ఎవరు సౌండ్ ఎక్కువ వస్తుందో చూద్దాం. ఓకేనా? రెడీ బాయ్స్. అది చూసారా, వరంగల్ మొత్తం ఊవింది ఒక్కసారి. ఈ నెంబర్కి ఫోన్ చేయండి 87125844784473. తర్వాత మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. రెండో విషయం, సిపి సార్ చాలా ఎటువంటి లేదు. ఒకవేళ ఇంత వార్నింగ్ ఇచ్చినప్పటికీ కూడా ఎక్కడైనా ఎవరైనా చిన్న మొత్తకరంగా ఉంటాయి, ఎవరిని కూడా ఎక్స్క్యూజ్ చేసే అవకాశం లేదు. ఎందుకంటే మేము ఆల్రెడీ వార్న్ చేసాం. ఎప్పుడు మీరు మాకు చెప్పలేదు అనేటటువంటి అవకాశం ఇవ్వకుండా ఇంత పబ్లిసిటీ ఇస్తున్నాం, ఇంత సమాచారం. క్రితం నేను కూడా మీలా విద్యార్థిలా నిలబడ్డాను. జీవితంలో పైకి రావడంలో విజ్ఞానం అనేటటువంటిది చాలా తక్కువ పాత్ర పోషిస్తుంది. క్రమశిక్షణతో ఉన్నత స్థాయికి రావాలన్నదే కోరిక. సో ఇప్పుడు నేను ప్రతిజ్ఞ చేయిస్తాను. ఆది గారు క్లియర్ గా చెప్పేసి చదవండి. చెప్పండి బాబా, మీరు అక్కడ కూర్చున్నారు ఎందుకు? నేను మాదక ద్రవ్యాల అక్రమ మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల సంపూర్ణ అవగాహన కలిగి ఉండి పడకుండా ఉండడానికి కృషి చేస్తానని డ్రగ్స్లకు తెలియచేస్తానని, డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తానని లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు జితేందర్ సార్ డ్రగ్ రహిత వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆవిష్కరణ కోసం బెలూన్స్ వదిలిపెడుతున్నారు. ఓకే, రైట్ రైట్ రైట్. కంగ్రాచులేషన్స్. ఇప్పుడు కమిషనర్ 1 2 3 అని చెప్తాను. రెడీ 1 2 3. పబ్లిక్ అంబేద్కర్ బాబా ముందుకెళ్ళిపోండి. ఇప్పుడు అంటలేడు అక్కడ బాగలేదు తెలుస్తారు వాళ్ళని.
चलो 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 भाई రవి పరిగెత్తాలి ఫోటోనా ప్రోగ్రాంలో ఈ డ్రగ్స్ అనేవి ఎప్పుడైనా కూడా ఎట్లా ఉంటుందంటే ఈ చిన్నతనం స్టార్ట్ చేస్తారు. వి స్టార్ట్ విత్ స్మాల్, కొంచెం కొంచెము. అండ్ కామన్ మిస్కన్సెప్షన్ ఏముంటుంది అంటే కొంచెం తీసుకుంటే ఏమవుతుంది, అది డ్రగ్స్ కావచ్చు, లిక్కర్ కావచ్చు. అండ్ కొంచెం చిన్నప్పుడు ఉన్నప్పుడు 8th క్లాస్లో 9th క్లాస్లో పిల్లలకి అది ఎట్లా ఉంటుందంటే అదొక ఫ్యాషన్. ఎట్లా అయితే కొంతమంది పాత సమయంలో ఎట్లా ఉండేది, ఎవరైనా చిన్న పిల్లవాడు వచ్చి సిగరెట్ తాగుతున్నాడు అంటే సినిమాలు చూసి అది చూసి బాగా ఇన్స్పైర్ అవుతారు, నేను కూడా స్టైల్ కొట్టాలి అంటే సిగరెట్ కొట్టాలి అని. అదేవిధంగా స్లోగా కొంచెం ఇంటర్మీడియట్కి గ్రాడ్యుయేషన్కి వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది అంటే స్కూల్లో పిల్లలందరూ కూడా ఎవరో ఒకరు ఇద్దరు ముగ్గురు స్టార్ట్ చేస్తారు. దట్ ఎక్కడో రాంగ్ ఐడియాస్ మిస్కాన్సెప్షన్ వాళ్ళకి వస్తుంది. దట్ ఇది వస్తే నేను పెద్ద ఫ్యాషన్ అవుతాను, లేదా చాలా చోట్ల ఎట్లా అవుతుంటే వాళ్ళు చాలా కూల్, ఆ కూల్ అనేది అటాచ్ చేస్తారు. కొంచెం మేము ఐదర్ వీఆర్ డ్రింకింగ్ లిక్కర్ తాగుతున్నాం, లేదు అంటే చిన్న వయసులోనే చిన్న చిన్న క్వాంటిటీ మేము డ్రగ్స్ స్టార్ట్ చేస్తున్నాము అంటే దే స్టార్ట్ థింకింగ్ మేము చాలా కూల్ అని. బట్ వాట్ దే విల్ బి ఫర్గెటింగ్ ఏమి అంటే ఆ స్మాల్ స్మాల్ క్వాంటిటీస్ ఏమవుతుంది అంటే దట్ విల్ మేక్ యూ అన్ అడిక్ట్. ఆ అడిక్షన్ ఎట్లా ఉంటుంది అంటే మీరు డైలీ మార్నింగ్ ఏదైనా రెగ్యులర్ యాక్టివిటీ స్టార్ట్ చేయాలి అంటే కూడా మీకు ఫస్ట్ మీరు అది డ్రగ్ తీసుకోవాల్సి వస్తుంది. ఇఫ్ యు ఆర్ మోర్ ఎడిక్టివ్ ఇట్ విల్ మేక్ యూ, అది ఎట్లా అవుతుందంటే మీకు అది బానిసలాగా చేస్తుంది. అండ్ చిన్న చిన్న రెగ్యులర్ ఫంక్షన్స్, మీరు ఏదైనా బుక్ చదవాలి అనుకోండి, లేకపోతే ఏదైనా స్ట్రెస్ని హ్యాండిల్ చేస్తున్నారు అనుకోండి, అన్లెస్ మీరు ఆ డ్రగ్స్ తీసుకుంటే కానీ లేకపోతే మీ చెయ్యి అంతా షివర్ అవుతూ ఉంటుంది, షివరింగ్ వస్తుంది, స్వెటింగ్ వస్తూ ఉంటుంది. సో ఆ డీ అడిక్షన్ చేయాలి అంటే మళ్ళీ దట్ రిహాబిలిటేషన్ ఇట్ సెల్ఫ్ విల్ టేక్ యూ మంత్స్. అండ్ ఆ డీ అడిక్షన్ ఆల్సో ఇట్స్ కాస్ట్లీ అఫైర్ కూడా. మీకు అడిక్షన్ అవ్వడం ఎంత మీకు సులభంగా అవుతారో ఆ అడిక్షన్ మళ్ళీ మీకు నార్మల్ లైఫ్కి రావాలి అంటే మీకు అంత కష్టంగా ఉంటుంది. ఐ రిక్వెస్ట్ ఆల్ ద యూత్, వీ హెవ్ సీన్ లాట్ ఆఫ్ కేసెస్, చాలా కేసెస్ చూసినాము వేర్ బ్రైట్ స్టూడెంట్స్ ఉంటారు, చాలా ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది వాళ్ళందరికీ కూడా. వాళ్ళందరూ కూడా ఈ చిన్న చిన్న అడిక్షన్స్ వల్ల ఈ కామన్ మిస్కాన్సెప్షన్స్ ఏం కాదు, కొంచెం తీసుకుంటే ఏమవుతుంది, అట్లనే దే స్పాయిల్ దేర్ లైఫ్. అండ్ చాలామంది మన మీద డిపెండ్ అయ్యి కూడా ఉంటారు, మన పేరెంట్స్ ఉంటారు, మన సిబ్లింగ్స్ ఉంటారు, వాళ్ళందరూ కూడా మనం ఇట్లా చూస్తూ ఉంటే తట్టుకోలేరు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ దట్ దిస్ ఇస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. స్టేట్ గవర్నమెంట్ ఈస్ డ్రైవింగ్ దిస్ ప్రోగ్రామ్ దట్ మన రాష్ట్రాన్ని మొత్తం కూడా డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేయాలని కోరుకుంటున్నాము. సో వీ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు కోఆపరేట్ అండ్ యూ షుడ్ బి ద చేంజ్ మేకర్స్. మీరు ఆ వాయిస్ని స్ప్రెడ్ చేయాలి దట్ మన అందరం కూడా డ్రగ్స్కి నో అని చెప్పాలి. అండ్ ఎక్కడైనా కూడా మీరు డ్రగ్స్ సేవిస్తూ మీరు చూస్తే తప్పకుండా మీరు పోలీస్కి కానీ మీరు ఇన్ఫార్మ్ చేయాలి. ఆర్ యూఆర్ మీ ప్రిన్సిపల్ కావచ్చు, ఎవరైతే మీ అథారిటీ ఉంటారో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి. కలెక్టివ్గా అందరం కలిసి చేస్తేనే ఇది అవుతుంది. అండ్ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన మీరందరూ ఎందుకు వచ్చారు అనేది యు ఆల్ నో ఇట్. యు ఆర్ హియర్ టు సే నో టు డ్రగ్స్. బేసికలీ డ్రగ్స్ మనము ఏదైనా కూడా చెడు స్టార్ట్ చేయడం చాలా ఈజీ, బట్ దాన్ని ఆపడము లేదా దాన్ని మానేయడం అనేది చాలా కష్టం. సో మీ అందరికీ కూడా ఈరోజు ఈ వాక్ అనేది ఏదైతే ఉందో యూ షుడ్ బి ది ది ఫ్యూచర్ ఆఫ్ ది కంట్రీ. కాబట్టి వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ కాన్షియస్గా చేయాలి. అండ్ దెన్ యూ విల్ హ్యావ్ టు రిమెంబర్ ది రెస్పాన్సిబిలిటీ. మన మీద ఎలా ఉంటుంది, మన కుటుంబం మన మీద ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ మన మీద పెట్టారు అనేది మనం దృష్టిలో పెట్టుకొని మనం వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.
అందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్. అండ్ ఈరోజు ఏ మెసేజ్తో అయితే మీరు రన్ చేయాలనుకుంటున్నారో ఐ సిన్సియర్లీ హోప్ దట్ యూ విల్ రిమెంబర్ దట్ మెసేజ్ అండ్ మీరు ఇంకొక 10 మందికి కూడా ఈ మెసేజ్ క్యారీ ఫార్వర్డ్ చేయాలని కోరుతున్నాము. సే నో టు డ్రగ్స్, సే ఎస్ టు లైఫ్. సో దీంట్లో చాలా మీనింగ్ ఉంది. ఫస్ట్ థింగ్, చాలా ఈజీగా టెంప్ట్ అవుతారు ఈ ఏజ్లో. సో ప్లీజ్ రిమెంబర్, ఇఫ్ ఎనీ పర్సన్, మీ ఫ్రెండ్సే అవ్వచ్చు ఆర్ సమ్ సీనియర్స్ అవ్వచ్చు, ఎనీ అదర్ కంపెనీ, మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు అవ్వచ్చు, తెలిసిన అన్న వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా కానీ ఒకసారి ట్రై చేయండి అని ఏమైనా టెంప్ట్ చేసినా కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆల్వేస్ సే నో టు డ్రగ్స్. అండ్ ఈ ఏజ్లో మీరు కెరియర్ మీద కానీ మీ హెల్త్ మీద, మీ ఫ్యామిలీ మీద ఫోకస్ చేస్తే ఎంత బెనిఫిట్స్ ఉంటాయో ఆల్వేస్ ప్లీజ్ రిమెంబర్ యువర్ ఫ్యూచర్ బిఫోర్ యూ ఇండల్జ్ ఇన్ ఎనీ సచ్ ప్రాక్టీసెస్. అండ్ సెకండ్లీ, అడిక్ట్ అవ్వాలంటే దెర్ ఆర్ సో మెనీ అదర్ థింగ్స్. యూ కెన్ బి అడిక్టెడ్ టు అ గుడ్ కెరియర్, యూ కెన్ బి అడిక్టెడ్ టు మ్యూజిక్, బుక్స్, ఫిట్నెస్, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి లైఫ్లో విచ్ మేక్స్ లైఫ్ రియలీ బ్యూటిఫుల్. సో ప్లీజ్ రిమెంబర్ దిస్. అండ్ ఆల్సో మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా కానీ, మీ సిబ్లింగ్స్ అవ్వచ్చు, కజిన్స్ అవ్వచ్చు, సీనియర్స్, జూనియర్స్, ఎనీబడి హూ ఇస్ కన్జ్యూమింగ్ దిస్, ప్లీజ్ రిమెంబర్ దట్ దే ఆల్సో రిక్వైర్ ఎ హెల్పింగ్ హ్యాండ్. సో వాళ్ళని ఒక పేషెంట్ లాగా చూడకుండా లుక్ ఎట్ దెమ్ విత్ సమ్ సింపతి అండ్ ఆల్వేస్ రిపోర్ట్ సచ్ కేసెస్. మీ ప్రిన్సిపల్కి కానీ, దగ్గరున్న పోలీస్ వాళ్ళకి కానీ, ఎనీబడికి మీరు ఈ ఇన్ఫర్మేషన్ వీళ్ళు కన్జ్యూమ్ చేస్తున్నారు అని చెప్తే ఇట్ హెల్ప్స్ అస్ నాట్ ఓన్లీ ప్రివెంట్ ఫర్దర్ ఇన్స్టెన్సెస్ బట్ ఆల్సో హెల్ప్ దట్ పర్టిక్యులర్ పర్సన్ ఈ అడిక్షన్ నుంచి బయటికి రావడానికి. సో మీరు సొసైటీలో యూ షుడ్ ఆల్వేస్ హెల్ప్ వన్ అనదర్. అండ్ ఈ సే నో టు డ్రగ్స్ అనే మెసేజ్ మీరు ఎప్పటికీ గుర్తుపెట్టుకొని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. It's a matter of happiness that you all have come here. మాకు చాలా సంతోషం, మేము పిలిచిన మీ అందరు వచ్చారు. ఈ సండే మార్నింగ్ లేచి రావడానికి బాగా కష్టం, కానీ ఒక మంచి ఉద్దేశ్యంకి అంటే ఆలోచన చేసి మీ అందరు వచ్చారు. డ్రగ్స్ తినే వాళ్ళకి ఒక టీం ఉంటుంది, ఒక 4-3 ఎక్కడ కూడా కలిసి ఒక మాహౌల్ తయారు చేస్తారు. అరే ఇది చాలా మంచిది, రా రా. ఆ విధంగా సొసైటీలో ఒక డ్రగ్ అట్రాక్షన్ టీం ఉంటుంది. అదేవిధంగా రిపెల్ చేసుకోవడానికి కూడా మనము ఒక సోషల్ మూవ్మెంట్ అలాగా తయారు చేయాలి. ఎప్పుడు కూడా మనము నో చెప్తే మాతో సహా 1000 మంది నో చెప్పేవాళ్ళు, 1,00,000 మంది నో చెప్పేవాళ్ళు ఉన్నారు. ఆ ఆలోచన మనకు అందరికీ ఉండాలి, ఆ ఫీలింగ్ ఉండాలి. అదే కోసం ఈరోజు మార్నింగ్ మనము అందరు జమ అయ్యాము. మీ ముందు అందరు సీనియర్ ఆఫీసర్స్ వాళ్ళు ఒక 5 years ముందు, 10 years ముందు మీ అలాగా స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. 15 years ముందు నేను కూడా ఒక స్టూడెంట్ ఉండేవాళ్ళు. కానీ అక్కడి నుంచి ఇక్కడి వరకు రావడానికి ఇంటెలిజెన్స్కి రోల్ చాలా చిన్న, డిసిప్లిన్కి రోల్ చాలా పెద్ద. ఏ మనిషి ఉంటే వాళ్ళకి ఏ బ్యాక్గ్రౌండ్ ఉంటే, కొంతమంది గవర్నమెంట్ స్కూల్స్ నుంచి, కొంతమంది చాలా పెద్ద ప్రైవేట్ స్కూల్స్ నుంచి చదువుతున్నారు, కానీ అందరు లైఫ్లో పెద్ద హైట్కి పోతారు. అదేవిధంగా అన్ని చోట్ల నుంచి డిసిప్లిన్ లేకుండా బర్బాద్ అయ్యే వాళ్ళు ఉన్నారు. పెద్ద ఒక 5-10 lakhs per month ఇచ్చేవాళ్ళు స్కూల్స్ నుంచి కూడా లైఫ్ మంచి ఉండట్లేదు స్టూడెంట్స్కి. అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఈ పరిస్థితి ఉంది. సో మంచి చెడ్డ మేము పుట్టిన హౌస్లో డిసైడ్ ఉండదు, మేము పుట్టిన విలేజ్లో డిసైడ్ ఉండదు. మేము చేసిన డిసిప్లిన్తో పని చేసిన ఆ విధంగా మా లైఫ్ డిసైడ్ అవుతుంది. ఈ డిసిజన్ గురించి ఈరోజు మనము ఇక్కడ ఉన్నాము. ఇక్కడికి వచ్చిన అందరూ ఒక మెసేజ్ తీసుకుపోవాలి. ఎట్టి పరిస్థితిలో మేము తినము, మేము కన్జ్యూమ్ చేయము. ఎవరు కన్జ్యూమ్ చేస్తే వాళ్ళ గురించి తప్పకుండా పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తాము. మీ అందరికీ తెలిసి ఉండాలి, మనము ఒక నంబర్, వాట్సాప్ నంబర్ షేర్ చేశాము అందరితో సార్. ఇది పబ్లిక్ డొమైన్లో ఉంది. ఎవరికి డ్రగ్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటే ఫలానా కన్జ్యూమ్ చేస్తున్నారు, ఆ ప్లేస్కి కన్జ్యూమ్ చేస్తున్నారు, ఈయన అమ్ముతారు, ఈ అన్ని ఇన్ఫర్మేషన్ మీరు మాకు షేర్ చేయండి. మీ ఐడెంటిటీ డిస్క్లోజ్ ఉండదు, కానీ మీరు ఎవరి గురించి చెప్తే, ఎక్కడ చెప్తే ఆ ప్లేస్లో తప్పకుండా మా యాంటీ డ్రగ్ టీం ఉంది. ఒక 20 members స్పెషలైజ్డ్ టీం ఉంది ఇదే పని గురించి. వాళ్ళకి మేము రెగ్యులర్గా పంపిస్తున్నాము. వాళ్ళతో సహా లోకల్ పోలీస్ కూడా చాలా జాగ్రత్తగా సర్వే చేస్తున్నారు, ఏరియా విజిట్ చేస్తున్నారు. మీ అందరికీ సహాయం సహకారంతో వరంగల్కి మనము డ్రగ్ ఫ్రీ చేయాలి. చాలా స్టేట్స్ నుంచి, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి స్టూడెంట్స్, కొత్త స్టూడెంట్స్ మనకు రావాలి. వాళ్ళకి పంపించిన పేరెంట్స్కి ఈ నమ్మకం ఉండాలి, భరోసా ఇవ్వాలి. మేము వరంగల్ పంపిస్తే మా పిల్లలకి అక్కడ ఏం ఉండదు. ఇవ్వగలుగుతారా?
మీరే రోల్ మోడల్గా ఉండాలి. మీరు ఈ విధంగా బిహేవ్ చేస్తే నెక్స్ట్ ఇయర్ మీకు జూనియర్స్ అంటే ఫస్ట్ ఇయర్ ఉంటే ఫైనల్ అంటే బీఎస్సీ ఉంటే BA ఉంటే గ్రాడ్యుయేషన్ అన్ని చోట్ల మీకు నెక్స్ట్ ఇయర్ ఫ్రెష్ ఇక్కడ స్టూడెంట్స్ వస్తారు, మీకు చూసి వాళ్ళు వస్తారు. సో ప్లీజ్ ఇన్ష్యూర్ దట్ నో డ్రగ్స్ మీన్స్ నో డ్రగ్స్. చిన్న పెద్ద ఎక్కడ కూడా మనము కన్సెషన్ ఇవ్వము. అన్ని రిక్వెస్ట్ చేసిన తర్వాత ఒకవేళ అర్థం చేయలేకపోతే మేము డెఫినెట్లీ గట్టిగా రూల్ పరంగా పోతాము, డెఫినెట్లీ టఫ్ యాక్షన్ ఉంటుంది. అండ్ దెన్ no one can say that police has not warned us. So this is a request to all, kindly change. మీరు మార్క్ తీసుకోరండి. ఎవరు కన్జ్యూమ్ చేస్తున్నారు, ఎవరు చేయట్లేదు వాళ్ళకి మా తరఫు నుంచి చాలా చాలా థ్యాంక్స్. వాళ్ళకి మేము థ్యాంక్స్ చెప్తున్నాము. మీరు మా అంబాసిడర్ అలాగా మీ ఏరియాలో మీ లొకాలిటీలో మీ స్కూల్ కాలేజెస్లో మా మెసేజ్ పాస్ చేయండి దట్ సే నో టు డ్రగ్స్ అండ్ సే yes to life.